హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఏబిడిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్పై వచ్చిన న్యూస్ ఏంటో చూసేద్దాం. ఈ న్యూస్ వచ్చేసి వే2 న్యూస్లో రీసెంట్గా వచ్చిందండి. డిఎస్సి ఫలితాలపై నేడో రేపో స్పష్టత అనేసి న్యూస్ వచ్చింది. ఏపీ మెగా డిఎస్సి 2025 ఫలితాలపై ఇవాళ లేదా రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఫైనల్కి విడుదల కాగా అందులో తప్పులున్నాయని పలువురు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిపై విద్యాశాఖ అధికారులు నిపుణుల కమిటీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో ఈ నెల 25 లోపు ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు అనేసి న్యూస్ అయితే వచ్చేసింది. ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ వారంలోనే అనేసి ఒక టైటిల్తో న్యూస్ వచ్చింది. ఈ నెలాఖరు కల్లా పోస్టింగ్, పాఠశాల విద్యాశాఖ యోచన అని మెయిన్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా న్యూస్లోకి వెళ్తే మెగా డిఎస్సి 2025 ఫలితాలు ఈ వారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్రీడా కోటాలోని 421 పోస్టులకు సంబంధించిన వివరాలు షాప్ నుంచి అందించినట్లు సమాచారం. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ముందుగా జిల్లాల్లో కటాఫ్ మార్కులను ప్రకటిస్తారు. అనంతరం మార్కుల నార్మలైజేషన్ పూర్తి చేస్తారు. మొత్తం మీద ఈ నెలాఖరు నాటికి కొత్త ఉపాధ్యాయులు కొలువుల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనందున చాలా పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా నేపథ్యంలో శరవేగంగా నియామకాలు జరిపి సెప్టెంబర్ నాటికి ఉపాధ్యాయులను పాఠశాలలకు పంపేలా చర్యలు చేపడుతున్నారనేసి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మనకు న్యూస్ అయితే వచ్చింది. ఇక సాక్షి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటో ఇంకా చూసేద్దాం. డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన అంటూ సాక్షి న్యూస్ పేపర్లో న్యూస్ మెయిన్ పేపర్లో వచ్చింది. డిఎస్సి 2025 తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టర్కు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయా తప్పులపై అధికారులు నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు అని మెయిన్ పేపర్లో న్యూస్ వచ్చింది. ఇక కంటిన్యూయేషన్ చూద్దాం. 14వ పేజీలో ఉన్న న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డిఎస్సి తుదికి తప్పులపై పరిశీలన అంటూ దీని కంటిన్యూషన్ వచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే నిపుణుల కమిటీతో చర్చిస్తున్న విద్యాశాఖ అధికారులు రోజు పదుల సంఖ్యలో తప్పులపై అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై అధ్యయనం, 1-2 రోజుల్లో ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం అని సాక్షి న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. డిఎస్సి 2025 తుదికీలో వచ్చిన తప్పులపై విద్యాశాఖ దృష్టి పెట్టింది. కీ విడుదలైనప్పటి నుంచి ప్రతిరోజు విద్యాశాఖ డైరెక్టరేట్కు ఫిర్యాదులు వస్తున్నాయి. పదుల సంఖ్యలో అభ్యర్థనలు తమ రెస్పాన్స్ షీట్లు, ఆధారాలను తీసుకొచ్చి కీలోని తప్పులపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో తొలుత ఫైనల్ కీపై ఎలాంటి అభ్యర్థనలను స్వీకరించేది లేదని ప్రకటించిన అధికారులు ఇప్పుడు ఆయా తప్పులపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ నెల 25 నాటికి డిఎస్సి ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఒక్క మార్కు అభ్యర్థి భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో ప్రభుత్వం అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలో తప్పులను సరిచేయకుండా ముందుకు వెళితే న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పులకు మార్కులు కలుపుతారా లేక కీనే ఖరారు చేస్తారా అనే దానిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికారులు నార్మలైజేషన్ ప్రక్రియపై దృష్టి పెట్టారు. వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే కీలో వచ్చిన తప్పులపై తుది నిర్ణయం ప్రకటించకుండా నార్మలైజేషన్ ఎలా చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. బాగున్న వాటిల్లో మార్పులు అనేసి ఇంకో టైటిల్ వచ్చింది. అదేంటో చూద్దాం. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి 2025 పరీక్షలను జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు 23 రోజుల పాటు నిర్వహించింది. మొత్తం 16,437 పోస్టులకు 3,36,307 మంది 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. పరీక్షలు ముగిశాక ప్రాథమిక కీతో పాటు
అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచింది. తప్పులు ఉంటే వాటిపై సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలియజేయాలని కోరింది. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా తప్పులపై అభ్యంతరాలను డిఎస్సి విభాగానికి పంపించారు. స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఎస్జిటి, ఎస్ఏ, సైన్స్ పేపర్లలో సైతం తప్పులు వచ్చినట్టు ఫిర్యాదులు అందాయి. వీటికి సంబంధించిన ఆధారాలను సైతం అభ్యర్థులు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీన విద్యాశాఖ తుది కీని విడుదల చేసింది. దీనిపై ఎలాంటి అభ్యర్థనలు తీసుకునేది లేదని ప్రకటించింది. అయితే ప్రాథమిక కీలో వచ్చిన తప్పులకు సంబంధించి తాము తెలిపిన అభ్యంతరాలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, ఫైనల్ కీలో సైతం పలు మార్పులు చోటు చేసుకున్నాయని, సరైన ప్రశ్నలకు కూడా తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిలో అర మార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని వాపోతున్నారు. ఇదే అంశంపై ఈ నెల 2వ తేదీ నుంచి అభ్యర్థులు ఆధారాలతో సహా పాఠశాల విద్యాశాఖ ఆఫీసుకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో తమకు అందిన అభ్యర్థనలపై అధికారులు సబ్జెక్టు నిపుణులతో చర్చిస్తున్నారు. అయితే తప్పులకు మార్కులు కలుపుతారా లేక తాము చెప్పిందే ఫైనల్ అంటారా అనేది 1-2 రోజుల్లో తేలనుంది అనేసి సాక్షి న్యూస్ పేపర్లో అయితే న్యూస్ వచ్చింది. ఇదండి ఈరోజు డిఎస్సికి సంబంధించిన న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్. సో మనకు ఇంకా 2 or 3 డేస్లో రిజల్ట్స్పై స్పష్టత అయితే వస్తుంది. సో అందరూ ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.